రెడీ. మాట్లాడొచ్చా? మాట్లాడండి. ఓకే సార్, నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. నరికినోళ్ళు, సచ్చినోళ్ళు, స్థలం, పేరు, టైము, ఊరు మొత్తం రియాలిటీయే. కానీ మీరు అట్లా చూపించకండి. అదే ఈ మామూలుగా ఒక కార్డు వేస్తూ ఉంటారుగా, ఈ సినిమాలో వచ్చేదంతా ఒకటి బూటకం అని, అట్లాంటిది ఒక కార్డు వేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పబోయే మ్యాటర్లో సగానికి పైన ఇంకా కోర్టులోనే ఉంది సార్. నా పాటికి సిల్లిగా నేను నిజం చెప్పబోయే, మీ పాటికి మీరు సీరియస్ గా సినిమా తీశారనుకోండి, ఓహో సీన్ సితారే తీసినా బానే ఏంట్రా ఇది? మనం ట్రెండ్ మార్చిపోతున్నాం కదా సార్. ఎందుకు మార్చాలరా? బానే వెళ్తుంది కదా, అది నీకు అర్థం కాదు. అందుకే ఇటేనండి సార్. సార్ చెప్పండి సార్. ఈ మ్యాటర్ కానీ బయటకు వచ్చింది అనుకోండి, మనలాంటి ఇన్నోసెంట్లు మాత్రమే కాదు సార్, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, లాయర్లు, అంతెందుకు కొంతమంది జడ్జీలు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. అందుకే చెప్తా ఉండా ఆ కార్డు ఏమని. ఏసారు అనుకోండి, నాకు సేఫ్టీ, మీరు ఫ్రీగా సినిమా తీయొచ్చు. ఒకవేళ అది నిజమైనా కూడా మిమ్మల్ని ఎవ్వరు ఏ ప్రశ్నలు వేయరు. మంచి ఐడియా సార్, ఫాలో అవుతాను. సార్ తర్వాత మనకేసే, నేను పోయేసి వచ్చి మొత్తం డీటెయిల్ గా చెప్తా. ఎవడ్రా ఇడు? సార్ మన ఏషంలో ఎవరు సార్ నటించబోతున్నారు? మీ మైండ్ లో ఎవరో ఉండుంటారే. ఎన్టీఆర్ చేత చేయించండి సార్, పెర్ఫార్మెన్స్ కుమ్మొదులు పెడతాడు. మా పని మేము చూసుకుంటాం, మీ పని మీరు చూసుకోవడానికి లేట్ అయితే ఇంకో 2 ఏళ్ళు ఎక్స్ట్రా వేయచ్చు. రావయ్యా. ఏమయ్యా, నీకు చెప్పింది గుర్తుంది కదా? ఉంది. అది అలాగే చెప్పు. చెప్తాను సార్. అన్నా నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. అక్యూస్డ్ తరపు లాయర్ని నేనే. ఒకే రాత్రి 3గురిని హత్య చేశావని పోలీసులు నీ మీద కేసు ఫైల్ చేశారు. నువ్వు ఆ నేరాన్ని ఒప్పుకుంటున్నావా? వాళ్ళు చెప్పే మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. ఆ రోజు రాత్రి నేను ఫ్రెండ్స్ తో గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళానమ్మా. ఆ మర్డర్ జరిగినప్పుడు నేను ఊళ్ళోనే లేను. మంది సాక్ష్యం కూడా చెప్పారు. మా అది పచ్చి అబద్ధం అమ్మా. అక్యూస్ ని పట్టుకోలేక సినిమాకి వెళ్ళొస్తున్న నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారమ్మా. ఇది 100% బనాయించిందమ్మా. నేను నిరపరాధనమ్మా. ఎవరు నరికేశారా? చూడండి ఎవడికొచ్చిందిరా? అయ్యో అన్నా అన్నా, రండ్రా. రాగు పక్కన కొద్ది చూడండి రా.